ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 22 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1970 మొదటి ఎర్త్ డే ఉత్సవం ప్రారంభం. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ప్రతిపాదించారు. ఎర్త్ డే ద్వారా పర్యావరణ సమస్యలు, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రకృతిని రక్షించడం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికాలో మొదటిసారి ఈ ఉత్సవం జరిపారు. తరువాత ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్న ఒక కీలకమైన ఉద్యమంగా మారింది. ఈ రోజు ప్రపంచంలోని ఎన్నో దేశాలు పర్యావరణ సంబంధిత అంశాలపై చర్చలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 1972 మానవ హక్కుల చట్టాల కింద శ్రీలంక పౌరసత్వం ప్రారంభించబడింది. శ్రీలంక కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించి ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రంగా ప్రకటించబడింది. ఈ పరిణామంతో పాటు పౌరసత్వ చట్టాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. 1911 ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు తన శాస్త్రీయ గ్రంథం సాధారణ మరియు విశేష సాపేక్ష సిద్ధాంతం విడుదల చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు విశేష సాపేక్షత సిద్ధాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడంలో కీలకమైన పరిశోధనలు చేశారు. 1915 జర్మనీ సైన్యం మొదటిసారిగా యుద్ధంలో క్లోరిన్ గ్యాస్ ను ఉపయోగించింది. ప్రథమ ప్రపంచ యుద్ధం సమయంలో బెల్జియంలోని ఇపర్ వద్ద జర్మన్ సైన్యం శత్రు సైన్యాలపై క్లోరిన్ గ్యాస్ వాడింది. ఇది రసాయన ఆయుధాల చరిత్రలో తొలి పెద్ద స్థాయి వినియోగంగా చరిత్రలో నిలిచింది. ఈ గ్యాస్ శ్వాసనాళాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మరియు తీవ్ర నష్టాలను కలిగించింది. ఈ ఘటన తరువాత రసాయనాయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. తద్వారా భవిష్యత్తులో వాటి వినియోగాన్ని నిషేధించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటన చరిత్రలో యుద్ధ నైతికత, మానవ హక్కులు మరియు అంతర్జాతీయ చట్టాలపై తీవ్ర చర్చలకు దారితీసింది. 1945 యునెస్కో స్థాపన విద్య, శాస్త్రం, సంస్కృతి పరంగా అంతర్జాతీయ సహకారం కోసం ప్రారంభించబడింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945లో స్థాపించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు విద్య, శాస్త్రం, సంస్కృతి, సమాచార పరంగా సమగ్ర సహకారాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.